వి టాక్ అబౌట్ అంటే అసలు జనరల్గా మన ప్రమేయం లేకుండా బ్లింక్ చేసేస్తాం మనం అనుకుని చేయం కదా. సో జనరల్ ఒక 1 minute ఎన్నిసార్లు బ్లింక్ అవ్వాలి ఆర్ ఎన్నిసార్లు బ్లింక్ అవుతాయి న్యాచురల్గా బాగున్నాయి అంటే కళ్ళు. రైట్. సో బేసికలీ బ్లింకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. Okay. ఇందాక అన్నట్టు యావరేజ్న సో 15 to 20 times in a minute ఓకే ఈజ్ నార్మల్ అండ్ ఈజ్ రికమెండెడ్. ఓకే. సో విత్ స్క్రీన్ టైం ఏమవుతుందంటే అది తగ్గిపోతుంది. ఓకే. బికాజ్ యూ కాన్సన్ట్రేటింగ్ తెలియకుంటాను అండ్ యూ కాన్సన్ట్రేట్ చేసి ఏదైనా బుక్ చదువుతున్నా, టీవీ చూస్తున్నా, ఫోన్ కానీ యూ టెన్ టు అవాయిడ్ దట్, మిస్ ఇట్. సో లిడ్ ఇస్ ఫర్ అ ప్రొటెక్షన్ బేసిక్లీ ఐబాల్కి. సో బ్లింక్ రిఫ్లెక్స్ వస్తుంది. మనం దగ్గరికి అది తీసుకొస్తే బ్లింక్ చేస్తాం. ఇట్స్ రిఫ్లెక్స్, ఇట్స్ మెకానిజం. ఆ కార్నియల్ నర్వ్స్ని బ్లాక్ అయి ఉందా నల్లగుడ్డ అక్కడ నర్వ్స్ ఉంటాయి. దట్ విల్ స్టిమ్యులేట్ ద రిఫ్లెక్స్. సో అది రిఫ్లెక్స్ అవుతుంది. ఆ హెల్త్ కోసం కూడా బ్లింకింగ్ ఇంపార్టెంట్. సో లూబ్రికేటింగ్గా ఉండి మాయిస్ట్గా ఉంది అనుకోండి, ఐజ్ ఆర్ హెల్దీ. సో 15 to 20 times is what the theoretically guys note it down 20 rule. ఓకే. సో ఇదేంటంటే ఒక 20 minutes స్క్రీన్ చూసారనుకోండి, ఒక 20 feet డిస్టెన్స్లో ఒక 20 seconds చూడండి. అంటే గేజింగ్ ఒక సో దట్ విల్ హెల్ప్ లెస్ స్ట్రెయిన్ ఆన్ ది ఐ. కళ్ళ పైన లెస్ స్ట్రెయిన్ తీసుకొస్తుంది. కీప్ బ్లింకింగ్. మీకు ఇబ్బంది ఉన్నా లేకపోయినా కావాల్సుకుని బ్లింక్ చేసుకోండి. దట్ వే ఈజ్ ఆల్సో గుడ్. అండ్ ఎవ్రీ అవర్ జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ ఫర్ అ మినిట్, హాఫ్ అన్ అవర్ కానీ 1 hour కానీ, తర్వాత ఒక మేబీ 1 minute క్లోజ్ యువర్ ఐస్, గివ్ రెస్ట్ టు ది ఐస్. ఐమ్ షూర్ యుల్ బి ఫైన్. టాపిక్ ఎండ్ చేసే ముందు ఇంకొక చిన్న అడ్వైస్ కావాలి మాకు. యంగ్స్టర్స్ ఆర్ పేరెంట్స్, అంటే యంగ్స్టర్స్కి సిబ్లింగ్స్ ఉండొచ్చు, పేరెంట్స్కి పిల్లలు ఉండొచ్చు, ఎవరైతే పాడ్కాస్ట్ చూస్తున్నారో వాళ్ళకి కనుక ఒక అడ్వైస్ ఇవ్వాలంటే అబౌట్ దిస్ స్క్రీన్ టైమ్ అండ్ ఆల్, ఒక చిన్న ఆన్ ద ఫేస్ ఒక వార్నింగ్ ఇచ్చినా పర్లేదు, ఒకటి చేయండి. సో బేసికలీ పేరెంట్స్కి పిల్లలు ఎంగేజ్డ్ ఉంటారు, మీ జోలికి రారు, ఒక స్క్రీన్ ఇచ్చేస్తే దేర్ ఆక్యుపైడ్ అనుకుంటే కొంచెం జాగ్రత్తగా విల్ హ్యావ్ టు డబుల్ థింక్ అబౌట్ ఇట్. ఎక్కువగా ట్రై టు ఎంగేజ్ దెమ్ ఫర్ అవుట్డోర్ యాక్టివిటీస్, అదర్ స్పోర్ట్స్, మోర్ ఫ్రెండ్స్ గ్యాదరింగ్ అని, పిల్లలు స్కూల్లో గ్యాదరింగ్, అట్లా స్క్రీన్స్ ఎంతవరకు తగ్గించగలిగితే అంత మంచిది. ఇంకా రాను వాళ్ళు అదే పట్టుకుంటారు కాబట్టి ఇప్పుడు మీ చేతిలో ఉన్నది మ్యాక్సిమం మినిమైజ్ చేయడం. ఓకే. పెద్దవాళ్ళకి బ్లూరే ఫిల్టర్స్ మేబీ ఇట్ విల్ హెల్ప్. దెర్ ఆర్ స్టడీస్ విచ్ సే పెద్దగా పనిచేయవని ఉంది, బట్ దెర్ ఆర్ స్టడీస్ విచ్ సే బ్లూరే ఫిల్టర్స్ వల్ల ఆ బ్లూ లైట్ కట్ అయ్యి కెన్ కాజ్ లాంగ్ టర్మ్ కంఫర్ట్. ఇమీడియట్గా మీకేం తెలియదు, ఆ లాంగ్ టర్మ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ని తగ్గించవచ్చు. సో బ్లూరే ఫిల్టర్స్ ఇప్పుడు ఫోన్స్ ఎస్పెషలీ నైట్ మోడ్లో పెట్టుకోవచ్చు. దే ఆర్ గుడ్ గ్యాడ్జెట్స్ విచ్ హ్యావ్ ప్రాపర్ సెట్టింగ్స్. అవి చేసుకుంటే డార్క్ మోడ్ అని, లైట్ మోడ్, I think it's better we do such kind of adjustments and I'm sure it will be fine. So minimize the screen time as much as possible. రైట్. అయితే ఇప్పుడు ఇది అగైన్ ఇది కూడా సినిమాలో చూసినప్పుడు తెలుసు నాకు, రేచీకటి అనే, నేను నిజ జీవితంలో అయితే ఒక మనిషిని చూడలేదు రేచీకటి అనేది. అసలు ఆస్క్ యూ అంటే ఒక 5 సూపర్ ఫుడ్స్ ఫర్ యువర్ ఐ హెల్త్ అంటే? See, vitamin A అందరికీ తెలిసిందే. ఓకే. కొన్ని సోర్సెస్ కూడా చెప్పేస్తే బాగుంటుంది. క్యారెట్స్, గ్రీన్ వెజిటబుల్స్, ఇవన్నీ డైరీ ప్రోడక్ట్స్ హ్యావ్ గుడ్ సోర్స్ ఆఫ్ విటమిన్ ఏ. ఫిష్ ఆయిల్ ఇంపార్టెంట్. ఒమేగా సప్లిమెంట్స్ ఇంపార్టెంట్. ఒమేగా సప్లిమెంట్స్ యూ ఫైండ్ టాబ్లెట్స్లో వస్తాయి కదా, అవి వెజిటేరియన్ సోర్స్ కూడా వస్తుంది వాళ్ళు దీస్ డేస్. ఫిష్ ఇన్ యువర్ డైట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ట్యూనా, మ్యాకరల్ ఇట్లాంటివి. అండ్ ఎగ్స్, eggs both yellow and white. Yeah. మీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఎగ్ ఇఫ్ యూ కెన్ ఇన్వాల్వ్, సింపుల్ టు మేక్ ఆల్సో. It's good for the eyes. Dairy products. Vitamin C is also important. Oranges కానీ ఇవి. So it has to be a balanced diet though. ఇప్పుడు విటమిన్ క్యారెట్ తింటే సైట్ పోతుంది అట్లే అన్నట్లేదు. విటమిన్ ఏ డెఫిషియన్సీ ఉంటే క్యారెట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కొంత బ్యాలెన్స్ అవుతుంది. బట్ ఎనీథింగ్ యూ నీడ్ టు హ్యావ్ అ బ్యాలెన్స్డ్ డైట్. ఓకే. కొన్ని ఫుడ్స్లో ఈ పర్టికులర్ న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మంచిది. ఇప్పుడు విటమిన్ ఏ కూడా ఎక్కువ తీసుకున్నా మంచిది కాదు.
హైపర్ విటమినోసిస్ వల్ల యూ కెన్ హ్యావ్ మేజర్ ప్రాబ్లమ్స్. Okay. అవి కూడా చూసుకోవాలి. రైట్. ఇవి ఫ్యాట్ సాల్యుబుల్ A, D, CE ఇవి ఎక్కువ అయినా కూడా ప్రాబ్లమే. అవును. సో అందుకని ఇప్పుడు క్యారెట్స్ అన్నాం కదా, ఎక్కువ తీసుకోవడం కూడా మంచిది కాదు. రైట్ రైట్. లిమిటెడ్గా డైలీ 1 or 2 carrots, కరెక్ట్. 1 egg or 2 eggs. Vegetables, leafy vegetables in your diet, green leafy vegetable. Balanced diet ఉండాలి. రైట్. అది ఇప్పుడు జనరల్గా చూపించడానికి డాక్టర్కి అందులో ఒక 2 ఫొటోస్ తీసి పెట్టుకున్నాను. అయితే ఐ వాజ్ షాక్ సీయింగ్ దిస్. కళ్ళల్లో పురుగులు రావడం. కెన్ యూ సీ దిస్? యా కళ్ళల్లో పురుగులు రావడం అనేది 3-4 డిఫరెంట్ ఆర్టికల్స్ కూడా చదివాను అనమాట, ఎన్ని రకాల ఇష్యూస్ ఉంటాయని. అంటే ఇన్ యువర్ కెరియర్ లైక్ సర్జరీస్ చేసేటప్పుడు కానీ లేకపోతే మీరు చేయకపోయినా మీరు విన్న కేసెస్ కానీ ఇంతకంటే వర్స్ట్ ఉంటాయి ఆర్ ఇంత వర్స్ట్ ఉంటాయి కేసెస్ అన్నట్టు ఏమైనా ఉంటే మేబీ జాగ్రత్త పడడానికైనా యూజ్ అవుతాయి ఆర్ ఇట్లాంటివి అసలు ఎందుకు అవుతాయి? ఇప్పుడు మీరు చూపించింది టేప్ వామ్ అండి. ఓకే. టేప్ వామ్ ఇన్సిడెన్సెస్ అనేది మీట్ ఈటర్స్, ఎస్పెషలీ పోర్క్ అండ్ బీఫ్. అచ్చా. ఈ టేప్ వామ్ అనేది అన్కుక్డ్ మీట్, ప్రాపర్గా కుక్ కాని మీట్లో లైవ్ ఉంటుంది. వన్ ఆఫ్ ద సైకిల్లో, ఆ స్టేజెస్లో ఆ వర్మ్ అవ్వడానికి కొన్ని సైకిల్స్ ఉంటాయి. ఆ పోర్క్ తిన్నప్పుడు మన బాడీలో ఇది వర్మ్ లాగా డెవలప్ అయ్యి త్రూ ద బ్లడ్ స్ట్రీమ్ ఇట్ కెన్ ఎంటర్ ద ఐ అండ్ బ్రెయిన్కి వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి సీజర్స్ వచ్చి ఫిట్స్ వచ్చి చనిపోతారు. సిస్టిసర్కోసిస్ అంటారు. అవి ఫిట్స్ వచ్చి చనిపోతారు. ఆ సైకిల్ అది దాటి మళ్ళీ కంట్లో కూడా వచ్చి డెవలప్ అయిపోద్ది వర్మ్ కింద. సో ఇట్స్ వెరీ రేర్ ఇన్సిడెన్స్, బట్ ఉంది, మీరు చెప్పినట్టు ఇది జరుగుతుంది. బీఫ్ అండ్ పోర్క్, ఎస్పెషలీ పోర్క్. డాక్టర్ ఇంకోటి నేను జనరల్గా ఎలాంటి వాళ్ళకి లేజర్